నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. స్వాతంత్రానంతరం రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వం అమలు చేసే పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణయుగాన్ని తలపించే రీతిలో జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందని, ఇదే వైసీపీ అభ్యర్థుల విజయానికి నాందిగా నిలుస్తుందని అన్నారు. ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ విజయాన్ని ఆపేది లేదని శాసనసభాపతి స్పష్టం చేశారు. గడిచిన 5 ఏళ్లలో ఆమదాలవలస నియోజకవర్గం పరిధిలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రికను ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 5,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆమదాలవలస నియోజకవర్గం పరిధిలో సమస్యగా ఉన్న త్రాగునీటి కొరత లేకుండా పరిష్కారం చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, దీనివల్ల రైతులు అన్ని విధాలా ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో కిన్నెరా కాంప్లెక్స్ సమీపాన రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి చెందిన నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో 2,65,823 ఎకరాల ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు సరఫరా జరుగుతుందని అన్నారు. జిల్లాలో వంశధార, నాగావళి నదుల అనుసంధానం త్వరలో పూర్తవుతుందని చెప్పారు. రైతుకు సాగునీటి కొరత లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. 4 దశాబ్దాల చరిత్ర కలిగిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అభివృద్ధికి బాటలు వేసే పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి బాటలు వేసిన రైస్ మిల్లర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు పండించే పంట సకాలంలో కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్న రైస్ వ్యాపారుల సేవలు వెలకట్టలేవని కొనియాడారు. రైస్ మిల్లర్ల భవనంతో పాటే ప్రసిద్ధ టాటా గ్రూపుకు చెందిన జుడియోను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు అందించారు. వస్త్ర వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. నగర స్థాయిని పెంచే విధంగా ఇటువంటి కార్పొరేట్ సంస్థలు తమ సంస్థల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, కింజరాపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఇస్తాయి దొరకది 81 అంటే 91, 2001, 43 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆర్గనైజేషన్కి ఎన్నికల నిర్వహణలో పీఓ, ఏపీఓలు కీలక పాత్ర పోషిస్తారని, పీఓల విధులు అత్యంత ప్రతిష్టాత్మకమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. పీఓగా విధులు నిర్వహించడం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఒక్క తప్పు జరగకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ, విధులు, ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై పీఓలు, ఏపీఓలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శనివారం 80 ఫీట్ రోడ్లో గల ఆనందమయి ఫంక్షన్ హాల్లో శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాలను జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ నమూన్ పాల్గొన్నారు. ఈ శిక్షణా తరగతులకు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో పీఓలు, ఏపీఓలకు వర్చువల్ శిక్షణా కార్యక్రమాలు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు అన్ని నియోజకవర్గాల పీఓలు, ఏపీఓలు సంబంధిత నియోజకవర్గ కేంద్రాల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పీఓల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్లో పీఓదే పూర్తి అధికారమని చెప్పారు. అందరి విధులపైన పీఓలకు అవగాహన ఉండాలని సూచించారు. రీపోలింగ్కు ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులు, పొరపాట్లు జరగకూడదని స్పష్టం చేశారు. ఉదయం నుంచే వీలైనంత వరకు వేగంగా పోలింగ్ ప్రక్రియ జరపాలని సూచించారు. పీఓలు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డివిజనల్ రెవెన్యూ అధికారి సిహెచ్ రంగయ్య, తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పోల్ డే రోజున మాక్ పోల్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. మాక్ పోల్ కండక్ట్ చేసిన తర్వాత అంటే 50 ఓట్లు పోల్ చేయాలి. ప్రతి ఈవీఎం నుంచి పార్లమెంట్కి 50, అసెంబ్లీకి 50 పోల్ చేయాల్సి ఉంటుంది. పోల్ చేసిన తర్వాత
దాని కన్సర్న్ ఏజెంట్ల సమక్షంలోనే కౌంట్ చేయటం, సరిచూసుకోవడం, తర్వాత ఆ ఏజెంట్లు మాకు పోల్ జరిగినట్లుగా సంతకాలు పెట్టడం, ఒక రిపోర్ట్ మాకు పంపడం జరుగుతుంది. అది అయిన తర్వాత ఈ 50 వీవీప్యాట్ స్లిప్లను తీసుకెళ్ళి ఒక బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, అది మర్చిపోకుండా ఉండటం కోసం అది ప్రాక్టికల్ కూడా చేయించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం నుంచి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఈ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటే ఈవీఎంస్ని ఎలా సీల్ చేయాలి, ఎలా ఉపయోగించాలి, అలాగే కొంతమంది తెలియక బ్యాటరీ సరిగ్గా పెట్టలేకపోవడం, అదే కనెక్షన్ సరిగ్గా పెట్టకపోవడం మూలంగా సమస్యలు వస్తున్నాయి. అలాంటివన్నీ కూడా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అని చెప్పి ముందుగానే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మన నియోజకవర్గంలో 2,71,000 మంది దాకా ఇప్పుడు ప్రస్తుతం ఓటర్లు ఉన్నారు, నమోదై ఉన్నారు. తర్వాత ఇటీవల ఎలక్షన్ కమిషన్ చేసిన మార్పుల్లో ముఖ్యంగా ఏంటంటే వికలాంగులకి, అంటే నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే 85 సంవత్సరాలు దాటి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి హోమ్ ఓటింగ్ కూడా అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫారాలు పూర్తి చేసి మాకు ఇచ్చినట్లయితే వారి ఇంటికి హోమ్ ఓటింగ్కి మేము పంపడం జరుగుతుంది, పోస్టల్ బ్యాలెట్. తద్వారా వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం కలుగుతుంది. బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశమని, బీసీల పక్షపాతిగా చంద్రబాబు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేశారని, బీసీ డిక్లరేషన్తో వైసీపీ నాయకులు వెన్నులో వణుకు పుట్టిందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని వంబే కాలనీలోని నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలపై దాడులు చేసి సుమారు 300 మందికి పైగా బీసీల హత్యకాండను వైసీపీ ప్రభుత్వం చేసిందని చెప్పారు. బీసీ రక్షణగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే దిశగా టీడీపీ కృషి చేస్తుందని చెప్పారు. బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ సంఘాలను వివిధ కులాల పేరుతో కార్పొరేషన్లను విడదీసి విధులు నిధులు లేని చైర్మన్లు ఇచ్చి సీఎం జగన్ పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. తమ హయాంలో ఆదరణ పథకం ద్వారా అనేక వృత్తి పరికరాలు ఇచ్చి ఆర్థిక బలోపేతానికి కృషి చేశామని అన్నారు. చంద్రబాబు ప్రకటించిన తొలి విడత మేనిఫెస్టోతో వైసీపీ నాయకుల గుండెల్లో దడ మొదలైందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కోరుకుంటుంటుంది ఏంటంటే, ఇక్కడ ఈ వైసీపీ పార్టీ నాయకులు కానీ, ప్రభుత్వం కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మనల్ని అందరినీ తప్పుతో పట్టించే పరిస్థితి చేస్తున్నారు. మీరెవరు నమ్మొద్దు. ప్రభుత్వ పథకాలు ఏవి రద్దవ్వు, అలాగే వాలంటరీ వ్యవస్థ కూడా రద్దవ్వదు. వాలంటరీ వ్యవస్థ ఇంకా మెరుగైన పాలన వాళ్ళకి సౌకర్యాలు ఇస్తాం. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళ మాయలో పడొద్దు, వైసీపీ పార్టీ ఉచ్చులో పడొద్దు, వాళ్ళ ప్రలోభాలకి గురి కావద్దు. ఇది నా యొక్క ఎంతవి వాలంటీర్ సోదరిమణులకు. పథకాల విషయంకి వస్తే సూపర్ 6 అని, మహాశక్తి 3 సిలిండర్లని, అలాగే ఆర్టీసీ బస్సు ఫ్రీ అని, అలాగే నిరుద్యోగులకు వృద్ధి అని ఎన్నో చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో మెగా టీఎస్ ప్రభుత్వం వస్తే 60 రోజుల్లో పెడతామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం నుండి బీసీ ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే కూడు గుడ్డ నీడ నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టి ఎంతో ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఈ రాష్ట్రంలో 1983 నుండే ఎక్కువగా వచ్చాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ బీసీలు ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో బీసీల పక్షపాతిగా ఈ ఎన్డీఏ కూటమి గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో జరిగినప్పుడు బీసీ డిక్లరేషన్ కూడా బీసీ సబ్ ప్లాన్ పెట్టి అందులో ఇవ్వడం జరిగింది. బీసీలందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం వచ్చినట్టునే చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అది కూడా నెల రోజులు రాకపోతే ఆ పెన్షన్ తీసేయడం, మళ్ళీ అప్లై చేయడం కాకుండా 3 నెలలు మొదటి పద్ధతిలోనే పెడతారని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రకటనలు. ఇన్స్టలేషన్ ఛార్జీలు లేకుండా ఫ్రీ టు యూజ్ రౌటర్తో జీ ఫైబర్ వారి స్పెషల్ ఆఫర్. ఇప్పుడు కేవలం 2,500 రూపాయలు చెల్లించండి మరియు పొందండి 100 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ 2 నెలలు వ్యాలిడిటీతో. మరిన్ని వివరాలకు సంప్రదించండి
9246670388 9247333377. ఫ్యాషన్ డిజైనర్ సారీస్ మరియు డ్రెస్సెస్ కొరకు ప్రత్యేక షోరూమ్ నీలం స్కూటర్ న్యూ బుటీక్ పెద్దపాడు రోడ్ శ్రీకాకుళం. మహిళల మనసుకు నచ్చే ఆధునిక డిజైన్లు రెడీమేడ్ కుర్తీ ప్యాంట్ డ్రెస్సెస్ గౌన్స్ ఘాగ్రస్ ఇండో వెస్టర్న్స్ సారీస్ ఇన్ సిల్క్ ఆర్గాన్జా చినో జార్జెట్ అండ్ కాటన్ ఇన్ పార్టీ అండ్ క్యాజువల్ వేర్ లభించును. ఆధునిక డిజైన్ల కొరకు నేడే విచ్చేయండి. నీలం స్కూటర్ పెద్దపాడు రోడ్ శ్రీకాకుళం. సెల్ నంబర్ 9392611109. జీ ఫైబర్ వారి ఇంటర్నెట్ మరియు ఓటీటీ యాప్స్ కాంబో ఆఫర్ 100 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ 12 నెలల వాలిడిటీతో పాటు 5500 విలువ చేసే 23 ఓటీటీ యాప్స్ మరియు 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్ ఫ్రీ ఇన్స్టలేషన్ తో కేవలం 10,620 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9246670388 మరియు 9247333377. తిరిగి వార్తలకు స్వాగతం. అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా దేశంలో కోట్లాది మంది నిరుపేదలకు అండగా నిలిచే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని బీజేపీ ఎచ్చెర్ల నియోజకవర్గ అభ్యర్థి నడుకుర్తి ఈశ్వర్రావు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా బంటుపల్లి గ్రామంలో మాట్లాడుతూ దేశంలో 80 కోట్ల మంది భారతీయులకు ఆహార భద్రత హామీ కల్పించే ఘనత మోడీకి దక్కుతుందని అన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా పేదల భద్రతకు భరోసా ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడే ఘనత నరేంద్ర మోడీ దక్కించుకున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మోడీకి ఆదరణ ఉందని, రాజకీయాల్లో నైతిక విలువలు నెలకొల్పే వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. దేశంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉందని అన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ జనసేన పార్టీలతో కలిసి బీజేపీ చేతులు కట్టి ముందుకు సాగుతోందని అన్నారు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాల పరిధిలో బీజేపీకు ప్రజాదరణ ఉందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాదరణ పథకాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చరిష్మా తమ గెలుపునకు సోపానాలుగా నిలుస్తాయని ఈశ్వర్రావు ధీమా వ్యక్తం చేశారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి వేలాది మంది అభిమానులు బీజేపీ నేతలు ఈశ్వర్రావుకు అభినందించడానికి తరలివచ్చారు. శ్రీకాకుళం రెవెన్యూ జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, అలాగే విజయనగరం పార్లమెంటరీ జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, 2 జిల్లాలకి ఉమ్మడి అసెంబ్లీ అయినటువంటి ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ అయిన నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పూరంధేశ్వర గారు ఈ నియోజకవర్గం ఎన్ఈఆర్కి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూటమి అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను 3 పార్టీలు కలిపి నన్ను ఇక్కడ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఈరోజు గత 15 సంవత్సరాలుగా నేను నా కుటుంబం ఇస్తున్న సేవల్ని, తెలుగుదేశం గత 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశంలో నేను పనిచేసిన పనితీరుని, కార్యకర్తలకి అండగా ఉండడం, ప్రజలకు చేస్తున్నటువంటి సర్వీస్ని గుర్తించి, అలాగే 2019లో నేను 2019 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి నేను చేసిన సేవల్ని గుర్తించి ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్ఈఆర్ని ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తూ నాకు అందరూ చాలామంది వేల కొలది కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం. ఇటువంటి పరిణామంలో 3 పార్టీల్లో ప్రజా సంక్షేమం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఒక రాష్ట్రాన్ని నాడు నేడు ఎప్పటికీ కూడా ఒక ముందు చూపుతో, ఒక మంచి ప్రణాళికతో ప్రజలకు ఏం కావాలి అని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈరోజు నేను ఎచ్చెర్ల అభ్యర్థిగా ఎన్డీఏ కూటమిగా నాకు ఈ గుర్తింపు రావడం, నాకు ఈ అవకాశం ఇవ్వడం
నేనే కాదు హెచ్ఆర్ల ప్రధానికం యావత్తు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఏదైతే బాధ్యతలతో ఏదైతే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. పిల్లలకు చరవాణి వాడకం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, కంటి చూపుపై అశ్రద్ధ వహించవద్దని, కంటి చూపు సక్రమంగా ఉన్నప్పుడే ఒకరిపై ఆధారపడకుండా జీవించే ఆస్కారం ఉంటుందని, లేదంటే జీవితం అంధకారంలో ఉండిపోతుందని ప్రముఖ కంటి వైద్యులు దినేష్ అన్నారు. స్థానిక నక్కవీధిలో గల శ్రీ సన్షైన్ పాఠశాల ప్రాంగణంలో నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ చైర్పర్సన్ పి ఉమా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రదీప్ మాట్లాడుతూ కంటి వెలుగే విద్యార్థి జీవితాన్ని నిర్దేశిస్తుందని, కంటి శస్త్రచికిత్సలు అనగానే భయపడాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచనలు పాటిస్తే ఫలితం ఉంటుందని, ఈ ఉచిత క్యాంపులో మొత్తం 200 మందికి పైగా విద్యార్థులు కంటి పరీక్షలు చేసుకున్నారని, అవసరమైన విద్యార్థులకు ఉచితంగా మందులు అందించడంతో పాటు కంటి అద్దాలను అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం కంటి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి కేవీఐసీ డైరెక్టర్ వరప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆర్ సూర్యప్రకాష్, సంఘ సేవకులు నక్క శంకర్రావు, కమిటీ సభ్యులతో పాటు సన్షైన్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ యాజమాన్యం కూడా ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఒకటే మననే మతపూర్వంలో మేడం గారు మీటింగ్ పెట్టారు. చాలామంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు, చాలామంది రూపాయలకి సేవా ప్రయత్నించి అదే భగవంతుడు వాళ్ళకి అవకాశం ఉండే ఆ సేవ చేసి మనుషులకు ఉపయోగపడాలి. అదే పక్కన కొద్దిమంది ఏ 1,00,000 మందిలో 10 మంది వ్యక్తులు ఉంటారు. అందులో మన ఉమాకృష్ణ గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. అందరూ తోడ్పాటు ఉంటారమ్మా. భగవంతుడు ఆశీస్సులు కూడా ఉంటాయి, పెద్ద ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు డాక్టర్ గారు ఆయన పెళ్లిలో ఉంటే 1,00,000-2,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది. నేను ఎందుకు పిల్లలకి కంటి సమస్యలు పరిశీలించాలి, అది ఉచితంగా ఇక్కడ అన్ని సేవలు చేయాలని డాక్టర్ ఇక్కడ ఉద్యోగం ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఏంటి మీరు చక్కగా స్కీమింగ్ తీసుకొని డాక్టర్ పెట్టాలని కోరుకుంటూ అంత మంచి అవకాశం ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని ఎచ్చర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకురుటి ఈశ్వరరావు, రజనీ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తనను నియమించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా తాను తన కుటుంబం అందిస్తున్న సేవలను తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 19 వరకు చేసిన పనితీరును, 2019లో బీజేపీలో చేరి ఇప్పటి వరకు చేస్తున్న సేవలను గుర్తించి తనను కూటమి అభ్యర్థిగా నియమించారని, తన నియామకం పట్ల ఎచ్చర్ల నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని కలిసికట్టుగా పనిచేసి తన గెలుపును ఎన్డీఏ కూటమికి బహుమతిగా అందిస్తానని చెప్పారు. తనను అభ్యర్థిగా ప్రకటించడంతో ఏదైతే ప్రజలకు మంచి జరుగుతుందని ఆశించారో వారి ఆశలు ఫలించే దిశగా పనిచేస్తానని అన్నారు. 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయడం, త్రిపుల్ తలాక్ను రద్దు చేయడం, 500 సంవత్సరాల క్రితం కూల్చివేసిన రామ మందిరాన్ని తిరిగి నిర్మించిన మోదీకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలా అని యావత్ దేశంలోని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గ ప్రజలు కూడా కమలం పువ్వుపై ఓటు వేయడం ద్వారా ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. ఎచ్చర్ల నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ఎచ్చర్లను అభివృద్ధికి దిక్సూచిగా నిలిచేలా మీ అందరి ఆశలు ఫలించేలా పని చూపిస్తానని ఎన్ఈఆర్ స్పష్టం చేశారు. వీరితో పాటు గురుమూర్తి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి, పూర్ణేశ్వర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది. గత 15 సంవత్సరాలుగా
ఎచ్చెర్ల నియోజకవర్గంలో నేను చేసినటువంటి సేవలు, రాజకీయాలకు అతీతంగా నేను చేసినటువంటి సేవలకి, తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో నేను అందించిన సేవలకి, తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి 2019 నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీలో నేను అందిస్తున్న సేవలకి ప్రజలు నాకు అభిమానించి ఆశీర్వదించి ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకుంటారనే ప్రగాఢ నమ్మకం, విశ్వాసం నాకు ప్రజల మీద, ఎచ్చెర్ల ప్రజల మీద ఉంది. తప్పకుండా నాకు ఈ అవకాశం కల్పిస్తారు. ఆ సూర్యనారాయణమూర్తి సన్నిధిలో చెబుతున్నాను, అనుగ్రహంతో తప్పకుండా ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రజా ఆమోదయోగ్యంతో ఎన్నికై తప్పకుండా ఎచ్చెర్ల ప్రజలకి సేవ చేసుకునే భాగ్యం ఆ సూర్యనారాయణమూర్తి నాకు కలిగిస్తారని ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు 500 సంవత్సరాల తరువాత అయోధ్యలో రామమందిరంలో రాముడు పుట్టిన జన్మస్థలంలో మళ్ళీ తిరిగి రామాలయాన్ని కట్టి రామ విగ్రహం ప్రతిష్ఠించినటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ప్రతి భారతీయుడికి ఈరోజు వచ్చింది. అటువంటి కృతజ్ఞత చెప్పుకునే భాగంగా అటువంటి మహానుభావుడికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత చెప్పాలంటే మనం ఇచ్చేది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ గుర్తైనటువంటి కమలం పువ్వుపై ఓటేసి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే భాగంగా నన్ను ఎమ్మెల్యేగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నాకు కమలం పువ్వుపై ఓటేసి ఎచ్చెర్ల ప్రజానీకం ఏకం కూడా బాదుడే బాదుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఇలా అధిష్టానం పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలను చేశామని, చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉంటే 28 రోజులు నిరాహార దీక్షలు చేశామని, పార్టీ కష్టకాలంలో తను కార్యకర్తలు సైతం కేసులను ఎదుర్కొన్నామని, తాము చేసిన తప్పేంటో చంద్రబాబు చెప్తే తప్పుకుంటామని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం మెలియాపుట్టి నుంచి చాప్ర వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించాలని అన్నారు. 5-6 రోజుల్లో పాతపట్నం కేంద్రంగా భారీ సభ ఏర్పాటు చేస్తానని, సానుకూల స్పందన వస్తే పండగ చేసుకుందామని అన్నారు. ముందుగా కలమట్ సాగర్ మాట్లాడుతూ 5 ఏళ్లుగా ఎంతో కష్టపడ్డానని, భవిష్యత్తు ఏమిటో మీరే చెప్పాలని కోరారు. పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, ఎల్లంపేట, మెలియాపుట్టి మండలాల తేదేపా కార్యకర్తలు, నాయకులు, కలమట అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ ఒక 420 తెచ్చి పాతపట్నం నియోజకవర్గంలో నువ్వు పెడితే ఆయన గెలిపిస్తావా? ఎందుకు 420 అని ఎందుకన్నానంటే ఆయన వ్యవహారం ఈ నియోజకవర్గంలో చాలా మంది ఆయన బాధితులు ఉన్నారా లేదా? 100 మంది. కొరసవాడలో, కోగవాడలో చూసుకుంటే 100 మంది. ఏ ఊరెళ్ళు, ఎక్కడికెళ్ళు ఆయన బాధితులు ఉన్నారు. సొంత ఊర్లో కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. అందులో ఉన్నారు. ఎక్కడ చూసినా ఆయన బాధితులు ఉన్నారు. ఆయన బాధితులకి ఈ సముదాయం నిన్ను ఒక వెన్నుపోటు చేస్తున్నాను. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఒక్కసారి నాకు ఒక లెటర్ పెట్టండి, ఒక ఫోన్ చేయండి, మీ దగ్గర ఉన్నవి ఎవిడెన్స్ నాకు ఇవ్వండి. ఆ 420 సంగతి ఈ 4 రోజుల్లో తేల్చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.